ఇక మన పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. 2014లో పార్టీ పెట్టిన కాడి నుంచి ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసేదాకా, అంటే 2024 జూన్ 12వ తారీఖు దాకా అసలు ఆయన యమగా, అసలు మామూలుగా కాడు, ఫుల్లుగా వాడేశాడు. అదేదో దూకుడు ఏదో సినిమాలో ఉంది, మహేష్ బాబు బ్రహ్మానంద్ ఫుల్లుగా వాడేస్తాడు. మామూలు కానిస్టేబుల్స్ ఫుల్లుగా వాడేశాడు. మాట్లాడితే నేను కానిస్టేబుల్ కొడుకుని అని చెప్పేవాడు పవన్ కళ్యాణ్ గారు. కానిస్టేబుల్ కొడుకుని. ఏమండి కానిస్టేబుల్ గారు కొడుకు గారు, మీరు ఉప ముఖ్యమంత్రి అయిపోయారు, ఉపమా మంత్రి గారు లాగా. ఈ పోలీసులు మీరు కానిస్టేబుల్ కొడుకే కానీ మీ నాన్నతోటి కానిస్టేబుల్స్కి లీవ్ ఎన్కాష్మెంటు, సరెండర్ లీవ్లు కానీ లేదా టీఏలు కానీ, ఈ ఏపీఎస్పీ కానిస్టేబుల్ కష్టాలు కానీ మీ నాన్నతోటి వాళ్ళే కదా ఈ కానిస్టేబుల్స్. మీరు కానిస్టేబుల్ కొడుకు కదా, వినరా? మీకు ఎన్ని కాగితాలు ఇచ్చారు? మీకు ఎన్ని కాగితాలు ఇచ్చారు కానిస్టేబుల్ కొడుకు గారు? మీకు ఆ మహజర్లు, ఆ విజ్ఞాపనలు చూడరా మీరు? మీ మనసుకి వెళ్ళదా? చెప్తారుగా పెద్ద గుండు ఉందని చెప్పని. గుండుందా? ఏముంది? వాడుకోవడానికి మాత్రం ఫుల్గా నేను కానిస్టేబుల్ కొడుకునని వాడేసుకుంటారు. ఓట్లు అడుక్కునేప్పుడు జనాలకు చెప్తాకైతే కానిస్టేబుల్ కొడుకు. ఇవాళ ఈ కానిస్టేబుల్ బాధలు పట్టవా అని అడుగుతున్నాను. అధికారం వచ్చే వరకు వాడుకుంటారు ఈ పోలీసుల్ని, కానిస్టేబుల్స్ని. ఇప్పుడేం ఉలకరు పలకరా మీరు? హోమ్ మినిస్టర్ గారు ఉన్నారు, పెద్దలు అనితమ్మ గారు. ఆవిడ హోం తప్పితే అన్నిటి గురించి ఆవిడే మాట్లాడుతుంది. హోం తప్పితే హోంలో మాత్రం ఏమీ పట్టించుకోదు. అఘాయిత్యాలు పట్టించుకోదు, లా అండ్ ఆర్డర్ ఫెయిల్యూర్స్ పట్టించుకోదు, మర్డర్ల గురించి పట్టించుకోదు, రేపుల గురించి పట్టించుకోదు, పోలీసులు చచ్చిపోయినా పట్టించుకోదు, పోలీసులు తన్నినా పట్టించుకోదు, పోలీసులు తెలుగుదేశం గుండాలు కుమ్మినా పట్టించుకోదు, ఈ పోలీసులు బాధలు పట్టించుకోదు. పోలీసులకి సరెండర్ లీవ్లు, టీఏలు, ఈ ఏపీఎస్పీ కానిస్టేబుల్ ట్రాన్స్ఫర్లు. జగన్ మీదకి మాత్రం మూడో కాలు మీదకి వచ్చేస్తుంది ఆవిడ. జగన్ని తిట్టాలి. ఎవడున్నారా మీ మంత్రుల్లో? జగన్ గారు, చంద్రబాబు లేస్తాడు, లేదా లోకేష్, ఎవడున్నారా మనడు అందుబాటులో? జగన్ తిట్టాలి. నేనున్నాను సార్ అని విశాఖపట్నం నుంచి పరిగెత్తుకు వచ్చేస్తుంది ఆవిడ. మిగతా వాళ్ళు ఇక్కడ ఉంటారు, బెజవాడలో ఉంటాడు, ఈ పక్కన గుడివాడలో ఉంటారు, ఆ పక్కన అక్కడ ఉంటారు, ఈ పక్కన నూజివీడులో ఉంటారు, ఏలూరులో ఉంటారు, అన్ని చోట్ల ఉంటారు, పాలకొల్లో ఉంటారు, ఈ పక్కన ఉంటారు. వాళ్ళేమో సైకిల్ వేసుకు రావాలి, ఈవిడ విమానం వేసుకొస్తుంది కదా, అందుకని లేట్ అయిపోద్ది అనుకుంటా. ఆవిడ ముందు వచ్చి మాట తిట్టి వెళ్ళిపోద్ది జగన్ గారు. ఆవిడ మాత్రం చాలా సులువుగా ఈ జీవో 329 మాత్రం ట్రాన్స్ఫర్ ఆఫ్ ఏపీఎస్పీ కానిస్టేబుల్స్ టు ఏఆర్ కానిస్టేబుల్స్ మాత్రం అంగుళం కదలదు. 2010, 2026 ఇది, అంటే 16 ఏళ్ళైనా ఇది కదలదు. హోమ్ మినిస్టర్ గారు మాత్రం చాలా సులువుగా క్రిస్టియన్ నుంచి హిందూగా ట్రాన్స్ఫర్ అయిపోయారు. ఆవిడ మాత్రం ఎంత సులువుగా అంటే అంత సులువుగా ట్రాన్స్ఫర్ అయిపోయారు. ఈ శాఖలో మాత్రం, ఈ జీవో మాత్రం, ఈ ఏపీఎస్పీ కానిస్టేబుల్స్ మాత్రం ట్రాన్స్ఫర్ అవ్వరు ఏఆర్కి. అరే మీ కింద అనితమ్మ గారు వెట్టి చాకరీ చేస్తున్నారండి వాళ్ళు. ఏపీఎస్పీ కానిస్టేబుల్స్ నీ శాఖలో, నీ మంత్రిత్వం కింద, నీ కింద వెట్టి చాకరీ చేస్తున్నారు. కనపడదా? కనీసం వాళ్ళ అర్జీలు వినపడవా? 10 ఏళ్ళు దాటినటువంటి సర్వీస్ ఉన్న వాళ్ళని 10 ఏంటి, 15, 18, 20, 22, 24 ఎన్నేళ్ళు నిండి వాళ్ళకి ఏఆర్ కింద ట్రాన్స్ఫర్ చేయరా? మీకు ఎన్నిసార్లు మొరబెట్టుకున్నారు మీరు? మీకు చెప్పండి మంత్రి గారు, ఎన్నిసార్లు మొరబెట్టుకున్నారు మీరు? మీకు సీఎం గారికి బ్యాటరీ సైకిల్ మీరు బరాబరా మామూలు దానంతటా వెళ్ళిపోద్ది సైకిల్, అయినా సరే మీరు ఫుల్ యాక్టింగ్గా తొక్కేస్తుంటే మాత్రం వీళ్ళు కాపలా కాచేయాలి.